నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు తిరుమాని శ్రీన్ అండి. మాది తోకతెప్ప గ్రామ పంచాయతీ. నేను పంచాయతీ వార్డు నెంబర్ కింద నేను ప్రపోజల్లో ఉన్నాను ఇప్పుడు. సార్, మీరు రాజకీయంగా అరంగేట్రం చేసిన డేట్ చెప్తారా? నేను 1995 కాంగ్రెస్ నుంచి ఉన్నానండి. నేను రాజకీయంగా 1995లో రాజకీయంలోకి వచ్చాను. ఆనాటి నుంచి 2003 దాకా కాంగ్రెస్లో ఉన్నాం. గతం కూడా కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు వారు నాకు 2003లో పరిచయం అండి. 2003లో పరిచయం. ఆనాటి నుంచి 2004లో సీటు గురించి ఆయన తోడు ఉంటూ ఎంతో కృషి చేస్తూ ఆయనకి 2004లో మరి యువతానికి మరి యంగమేనని ఆ రోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో శాసనసభ్యుల వారికి మరి గంధి శ్రీనివాసరావు గారికి సీట్ ఇచ్చారు. ఆ రోజుని భీమవరం మరి శాసనసభ్యుల వారి 4 టర్మ్ నుంచి టీడీపీ ఉండేది. కానీ ఆ టర్నం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు నెగ్గించుకున్న కాడి నుంచి రాజకీయంలోకి ముందంటూ ఎదరకు నడుతూ ఆయనంట రాజకీయం గురించి ఉంటా గ్రామాన్ని కూడా మా గ్రామాన్ని అభివృద్ధికి 2004 నుంచి 2009 దాకా అభివృద్ధికి ముందు మాది మోకాళ్ళలోతు ఇటు చూసిన మోకాళ్ళలోతు బురదలో వెళ్ళవచ్చింది. అటువంటి టైంలో మరి శాసనసభ్యులు వారిని ఆ రోజుని తోకతెప్ప గ్రామంలో తీసుకెళ్తే బురదలో నడిచొచ్చి నేనంటూ మీకున్నాను. మీ గ్రామానికి కింద గ్రామాలన్నింటికి నేను అంటున్నాను. మరి మా గ్రామాన్ని 2004 నుంచి 2009 దాకా అభివృద్ధి. అప్పుల్లో సీసీ రోడ్లు లేవు, కంకర్ రోడ్లు వేయించారు. తర్వాత శాసనసభ్యులు వారు ఇంట్లో 2 సీసీ రోడ్లు పడ్డాయి. ఒకటి 4 లక్షల రోడ్డు, ఒకటి 5 లక్షల రోడ్డు, 2 వీధులకు పెట్టి ఉంటారు. తర్వాత 2009 కాడి నుంచి దురదృష్టమట్టు మరి శాసనసభ్యుల వారు సీట్ ఇప్పోతాం, మేము ఆయన కూడా ఉంటానని అంటాం. అలా జరిగితే లేదు మీరు ఉండండి, మీరు ఎదరగండి, మీరు చూడండి అని అంటే మరి 2009లో అంజిబాబు గారికి ఇచ్చారు. అంజిబాబు గారికి ఇచ్చారు కానీ గ్రామం ఏం అభివృద్ధి అవ్వలేదు. అప్పుడు 2014 నుంచి మళ్ళీ అంజిబాబు గారు మా గ్రామంలో జరిగింది ఏంటంటే పుష్కరాల నిమిత్తం కింద 10 లక్షల రోడ్డు ఇచ్చారు. అంజిబాబు గారి హయాంలో జరిగింది ఇది గ్రామంలో అదే. తర్వాత మళ్ళీ 2009 వచ్చింది. సార్ నేను డోర్ టు డోర్ తిప్పాం. సార్ ఇది చేస్తాం మీరు ఉన్నప్పుడు అయింది మా గ్రామం. అలా మా గ్రామానికి అభివృద్ధి అవ్వాలి, మీ తోడు ఉండాలి, మా గ్రామాన్ని దత్తతని తీసుకోండి. సార్ నెగ్గిన తర్వాత ఇచ్చేది నేనున్నాను, మీకు ఎందుకు నేను చేసి పెడతాను, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. మరి ఇప్పుడు మా గ్రామం టీడీపీకి ఉండేది. మేము ఇంత పూర్వన్నా టీడీపీకి ఉండేది. అలాంటిది 2019లో 150 ఓట్లు మెజార్టీ శాసనసభ్యుల వారికి ఇచ్చాం. శాసనసభ్యుల వారికి మారాలి కానీ 2019లో ఇచ్చాం. 2019లో 150 ఓట్లు ఇచ్చాం. నేనున్నాను, మీ గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని అన్నారు. అయ్యా మీరు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. గతంలో 2018లో 17లో మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నానని అంజిబాబు గారు అప్పుడు 300 ఓట్లు మెజార్టీ ఇచ్చిందని 2014 టీడీపీకి ఇస్తే మీ గ్రామాన్ని నేను దత్తత చేసి మీ గ్రామాన్ని నేను చూసుకుంటానని మరి ఆయన నీళ్ళకి జారేసినట్టు జరిగింది. అలాగే మరి 2019 మరి మా శాసనసభ్యులు వారు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 ఈ రోజు నాటికి అభివృద్ధి అంటే మా భీమవరం నియోజకవర్గంలో ఏ పంచాయతీ జరగనంత నిధులు నిధులను వృధా చేసుకోకుండా ప్రతి రూపాయిని గ్రామంలో నాయకులు కూర్చోబెట్టి ఈ మధ్యలో వచ్చిన కొత్తగా బోర్డులు కూర్చోబెట్టి ప్రతిదీ కూడా ఇది పెట్టుకుందాం ఏంటి సారిచ్చిన రోడ్ని వెనక్కి వెళ్ళకూడదు అని నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ మెంబర్సు, వార్డు మెంబర్స్ అందరూ, ఎంపీటీసీ గారు అందరూ ఉండి ప్రతిదీ కూడా భీమవరం నియోజకవర్గంలో తోకతెప్ప చూడండి అని విధంగా ఎమ్మెల్యే గారి నోటంట మేము ఇవాళ మా గ్రామం అభివృద్ధి చేశాం. మా గ్రామం ఉంది 140 లక్షలు ఓన్లీ సీసీ రోడ్లు వేయించాం. ఒక గ్రామం అంటే 1300 ఓట్లండి. పంచాయతీ సచివాలయం కూడా కాదండి మాది. సచివాలయంలో ఓ పంచాయతీ అండి మాది. 1300 ఓటింగ్ అండి మాది. అటువంటి దాంట్లో 140 లక్షలు సీసీ రోడ్లు వేయించాం.
ఈ మధ్యనే పైప్ లైన్ వచ్చి ఫిల్టర్ బెడ్ ఒకటి, పంప్ హౌస్ ఒకటి 65 లక్షలు మా గ్రామానికి సెలెక్షన్ చేశారండి. అది అలా ఉండగా మరి జగనన్న కాలనీ నిరుపేదవాడికి అసలు స్థలం అనేది లేకుండా ఉందంటే 65 ఇల్లులు ఇవాళ శీని గారు పుణ్యమంట, పైన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మీద 65 ఇళ్ళు జగనన్న కాలనీకి వచ్చింది. అందులో 50 మంది దాకా ఇల్లు కట్టేసింది, గృహప్రవేశాలు కూడా అయిపోయింది. ఇంకా 10 మంది బేస్మెంట్లు అయ్యి అందరికీ బిల్లులు పడ్డాయి. అది అలాగుండగా ఓన్ సైట్లే స్థలం ఉండేవాడుకు ఇలా మరి ఎక్కడా కట్టుకోలే. 35 ఇల్లులు ఓన్ సైట్లకు కూడా తన మన చూడలేదండి. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, పార్టీలు పక్కడగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చెప్పారో మా గంధి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఎవరు వచ్చినా పని చేయండి, మనకి ఆరు ఓటేలేదు ఏరు ఓటేలేదు అని వద్దు, మనం ఎవరు వచ్చినా మీరు పనిచేసి ఎవరికైనా చేయండి అని మా శాసనసభ్యులు వారు గంధి శ్రీనివాసరావు ఆదేశం మేరకు వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసాం. ఎక్కడికైనా వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా డోరు కొట్టి అమ్మా మా శాసనసభ్యుల వారికి ఓటు వేయండి అని అడిగి ధైర్యంగా ఓటు అడిగి గ్రామం ఏదైనా ఉందంటే ఇవాళ తోకతిప్ప గ్రామం అండి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళిన అడిగినా మంచి జరిగిందని కాదు, ఇవాళ ఒక హౌస్ కట్టుకోవాలన్నా ఒకళ్ళు ఇది చేయాలన్నా ఏదైనా మరి శాసనసభ్యులు వారు పార్టీ గురించి పక్క చూడనాకు, పైన జగన్మోహన్ రెడ్డి గారే చూడొద్దన్నారు. మీరు పార్టీల గురించి కాదు, ఎవరు వచ్చినా పని చేయనన్నారు. కానీ ఎవరికైనా హౌసింగ్లో ఇప్పించాం, ఎవరికైనా ఇవాళ గ్రామం అంటే ముందడుగు ఉందండి. ఇవాళ తోకతిప్ప గ్రామం రుణపడి ఉందంటే మా ప్రీతం నాకు శాసనసభ్యుల వారికి, మా గంధి శ్రీనివాస్ వారికి రుణపడి ఉంటాం. మా గ్రామం ఎప్పుడు రుణపడి మరి శాసనసభ్యుల వారికి మేము రుణపడి ఉంటాం. మరి మన మా గ్రామంలోకి వచ్చారు కార్యకర్తల సమావేశానికి, ఆ కార్యకర్తల సమావేశానికి కూడా మేము అయ్యా మీ తోడు మేము ఉంటామని చెప్పాం గ్రామానికి. అలాగే బంపర్ మెజార్టీ ఇవాళ మేము ప్రతి ఒక్క కార్యకర్త, ఒక ఎంపీటీసీ గారు కానీ, ఒక సర్పంచ్ గారు కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానీ, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మాకు మన ఇచ్చిన 150 కంటే ఎక్కువ మెజార్టీ శాసనసభ్యుల వారికి అప్పచెప్తాం. శాసనసభ్యుల వారు కూడా వెంట మేము ఉంటాం. మా గ్రామం కాదు, పక్క గ్రామాలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పక్క గ్రామాలకు తిరగాలన్నా మా గ్రామం తరపున మీ కార్యకర్తలు వెళ్ళి మేము మార్చుకుని మళ్ళీ శాసనసభ్యుల వారిని ఎమ్మెల్యే కింద నెగ్గించుకుండి మరి మీకు కాబోయే మరి మినిస్టర్ గారని మీకు చాలా 2 టర్మ్ నుంచి ఆశగా ఉంది. ఇవాళ మాకు కాదు, మా బిడ్డలకు కూడా పేరు వచ్చేలాగా ఇవాళ జిల్లా హెడ్క్వార్టర్ తెచ్చారు. ఏ నాయకుడు చేయడం అలాగా, ఏ నాయకుడు ఏ స్వార్థం గురించి ఆ స్వార్థం గురించి మాట్లాడతారు. ఇవాళ మనం కాదు, మన బిడ్డలు కాదు, మన బిడ్డలు చెప్పుకోవాలని ఇవాళ మరి త్యాగం చేసి కొంతమంది మేము అన్నాం, ఎమ్మెల్యే గారు త్యాగం చేసి జిల్లా హెడ్క్వార్టర్ తెచ్చారు అని పక్క నాయకులతో చెప్తాను. వీడు అలాగే చెబుతాడు, సొల్లుకవుడు త్యాగం చేశారంట, ఎవరు ఊరుకుంటారో అని అనేవారు. మరి గత 2 నెలల కిందట మరి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో స్టేజింగ్ మీద ఎవ్వరు అనుకోలే, ఎవ్వరు ఊహించరా ఆ మాట వస్తుంది. ఆయన ఒకటే అన్నాడు, రియల్ హీరో తగ్గ మొగుడు భీమవరం. ఇలా నేను అడిగా, నీకు కేంద్రం నర్సాపురం ఇచ్చేస్తాను, నీకు మంత్రి పదవి ఇస్తాడు. అయ్యా నాకు మంత్రి పదవి వద్దు, నాకు జిల్లా హెడ్క్వార్టరే కావాలి అని త్యాగం చేసే నాయకుడు ఈ యొక్క భీమవరం నియోజకవర్గంలో మరి దానదక్క గంధి వెంకటేశ్వరరావు, గంధి సల్లారావు గారు అంటే మరి ఆ తాతల కానించి ఆ నాన్నల కానించి ఉన్న పేరు అది. మాకంటే గంధి వెంకటేశ్వరరావు గారు తెలుసు, మరి వాళ్ళ తాతల గారి అంటే మాకు తెలియదు. గంధి వెంకటేశ్వర గారు, గంధి శ్రీని గారు ఇవాళ కస్తూర్బాయ్ కాలేజీకి మరి ఉన్నారు. గత 4 సంవత్సరాల్లో 95 నుంచి కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు వెనక్కి వెళ్ళిపోతుంటే చెంటు భూమి కూడా లేని నాయకులు ఉన్నారు. కానీ నేనున్నానంటూ మరి ఆ రోజు కస్తూర్బాయ్ కాలేజీకి ఆయన ఇచ్చారు. అలాగే మరి నిరుపేదలకి వైద్యం, నేను వైద్యం గురించి పడ్డ ఇది ఏదైనా జరిగితే భీమవరం లేదు, లేదా విజయవాడ వెళ్ళిపోండి, లేదా హైదరాబాద్ వెళ్ళిపోండి. అలాంటానికి ఒక హాస్పిటల్ స్థలం లేకపోతే 4 ఎకరాలు ఈ రోజుల్లో ఎవరైనా చింటి భూమి 1,00,000 రూపాయలకి మనం ఊరుకోమండి.
4 ఎకరాలు 15 కోట్లు కొని మరి ధర్మకర్త మరి ఆయనకి ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఎంతో రుణపడి ఉంటుందండి. మరి అటువంటి నాయకుడిని ఇవాళ మనం ఏదో పోగొట్టుకుంటే అసలు మనం చరిత్రలో కూడా చూడలేము. ఇవాళ ఎడ్డకోట తెచ్చింది జిల్లా ఎడ్డకోట అంటే ఏలూరు వెళ్తూ రోజెత్తం అలాగ ఉండేది. రోజు ఉండి అక్కడ పని లేకపోతే అక్కడ ఉంటాం, లేదంటే వచ్చేస్తాం, మళ్ళీ రోజున వెళ్తాం. ఆ పని అవ్వాలంటే 4-5 రోజులు పట్టింది. ఇవాళ మంచినీళ్ళు తాగినట్టు దేవారం నుంచి ఇటు చూసిన మంచినీళ్ళు తాగినట్టు వస్తాం. డైరెక్టర్ ఆ యొక్క సమర్థతంగా చేసిన నాయకుడు ఎవరంటే మా శాసనసభ్యులు వారు గ్రంథి శ్రీనివాసరావు. ఇవాళ ఆ రోజుని 2019లో మేము మరి పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా అభిమాని. మరి ఆ రోజు మేము గ్రంథి శ్రీనివాసరావు గారిని నెగ్గించుకోకపోతే ఇవాళ ఈ రోజు ఈ యొక్క భీమవరం ఎడ్డకోట ఉండదు, అభివృద్ధి ఒక గోలు ఎక్కడుతుంది. మరి ఇంత అభివృద్ధి ఇంత ఇదేలాగా మరి శాసనసభ్యులు వారు తెచ్చిన ఘనత ఇవాళ కంపల్సరిగా భీమవరం నియోజకవర్గం మొత్తం అంతా ఎమ్మెల్యే గారి వైపు ఉంటుంది. లేదో బెమ్మలు పడుతున్నారు. మీ 25,000-30 ఓట్లు వచ్చేస్తాం. బెమ్మలు పడద్దండి. మంచి చేస్తేనే ఓటు అడుగుతున్నాం. మేము ప్రతి డోర్కి మేము మంచి చేస్తేనే డోరు. ఇలా మరి శాసనసభ్యుల వారిని నెగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క నూతనంగా జిల్లా ఎడ్డగొర్రకి మరి మినిస్టర్ గారు కూడా తీసుకుని వస్తాం. మా యొక్క శాసనసభ్యుల వారు కూడా మేమంటూ యువతంతా ఇవాళ శాసనసభ్యుల వారు కూడా ఉంటుంది. ప్రతిరోజు బోర్డు జాయినింగ్లు జరుగుతున్నాయి. ఇవాళ స్వార్థం కపటం ఎరగని మనిషి ఇవాళ మన జిల్లా ఎడ్డకోట వచ్చింది. మన చదువులకి ప్రాణగతి ఇచ్చిన ఆయన అంటే మనం ఉండాలి అని ఇవాళ ప్రతిరోజుని జాయినింగ్ జరుగుతుందండి. మరి యువత నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారు. ఇక్కడ శాసనసభ్యులు వారి గంధి శ్రీనివాస్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే కింద నెగ్గించుకుంటాం. ఇవాళ మాటలు కాదు చేతల్లో చెప్తున్నాం, చేసి చూపించుకుని తీరుతామని మీ అందరికీ కూడా నమస్కారం. సార్ ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? మాది 1325 ఓట్లు అండి. ఎంత మెజారిటీ ఇవ్వగలరు ఈసారి మీ ఎమ్మెల్యే గారికి? మేమవుతే పోయి టర్న్ అవుతాయి సార్. 3 కోణాల మీద అయితే 150 ఓట్లు మెజార్టీ ఇచ్చాము. మాది ఇప్పుడు టీడీపీ ఉంది దాన్ని కంచుకోట. టీడీపీ కంచుకోటగా ఉన్నప్పుడు ఎంత చేసినా టీడీపీ ఉంది. 2004లో కూడా అప్పుడు టీడీపీ మెజార్టీ ఉంది. 2009కి వచ్చినప్పుడు కూడా అంజబాబు గారు ఎమ్మెల్యేకి వెళ్తే 70 ఓట్లు కాంగ్రెస్ టీడీపీ వచ్చిందండి. 2014 వచ్చినప్పటికీ 300 చిల్లర మళ్ళీ టీడీపీ మెజార్టీ వచ్చింది. సార్ మీరు ఈ స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని వెచ్చేసి వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం. నమస్కారం అండి.